బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో మంది ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలిచిందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొదటగా ముఖ్యమంత్రి అయినప్పుడు 50,000 ఇచ్చున్నారు. అంటే ఎట్లుండేదంటే ఒకరోజు చెప్తా ఉండే కేసీఆర్ గారు ఒక తాండాల పల్లె నిద్ర అని చేస్తున్నారట. రాత్రి పడుకున్నారట. అప్పుడు పడుకున్నప్పుడు ఆ ఇంట్లో పెళ్ళింది, పుస్తమెట్టలకు కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఆ రోజు చూస్తున్నాడట. చూసినప్పుడు ఒక 50,000 ఇస్తున్నారు, కనీసం పుస్తకాలని వస్తుంది కదా, కనీసం చేసుకుంటారు పెళ్ళి, అదన్నా తీరుతుందని ప్రభుత్వం నుండి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇవ్వాలి అనుకొని ఆ రోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మొదటి సంవత్సరంలో 50,000 ఇచ్చిన, రెండోసారి ప్రభుత్వం రాగానే 1,00,000 రూపాయలు చేస్తున్నారు. ఎందుకంటే కొంత ఆదాయం పెరిగింది ఆదాయం కాబట్టి ప్రజలకే ఇస్తే బాగుంటుంది, అవసరాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి 1,00,000 రూపాయలు ఇస్తే బాగుంటుందని ఆ రోజు ఇవ్వడం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కరోనా లాంటి సమయం వచ్చినా, ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడ్డా ఒక 2-3 స్కీమ్స్ మాత్రం కేసీఆర్ గారు ఆపలేదు. ఒకటి, రైతుకి ఇవ్వాల్సిన రైతు బంధు, 2 ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి, 3వది కేసీఆర్ గారి కిట్. ఈ 3టికి సంబంధించి కావాలంటే ఎమ్మెల్యేల జీతాలు ఆపేద్దాం, అధికారుల జీతాలు కూడా కొంత లేట్ ఇద్దాం, కానీ 3 మాత్రం ఆగొద్దని ప్రతిసారి మాకు చెప్పేవాళ్ళు. రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నా కూడా ఆ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని కూడా అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఆర్థిక పరిస్థితి బేరీజు వేసుకుంటూనే ఇచ్చుకుంటూ పోతాం కాబట్టి ఇవన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం మిగతా కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా తులం బంగారం అంటే చాలా ఆశగా ఉంటారు. పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా మొత్తం ఇవ్వరు బిడ్డ ఇంకొక సంవత్సరం తర్వాత పెడతాను కొంత మిగిల్చుకొని ఇస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ కళ్యాణ లక్ష్మి చెక్ వస్తుంది, ఆ డబ్బులు నీకే ఇస్తారు. ఇప్పుడు తులం బంగారం కూడా వస్తుంది, ఆ తులం బంగారం కూడా ఇస్తాం, బిడ్డ 10 తులాలు పెడతాను, 9 తులాలు పెడతాను, ఇంకో తులం మళ్ళీ ఇస్తాను అని సర్దుతూ ఉంటాం. కాబట్టి అట్లా కూడా అది కూడా ఇస్తే ఇప్పటికీ సంవత్సరంలో కళ్యాణ లక్ష్మి చెక్స్, షాదీ ముబారక్ చెక్స్ ఎక్కడైతే ఇచ్చున్నారో అక్కడ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకి తులం బంగారం ఎప్పటికైనా బాకీ అని మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటాం.